హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ ఉపేంద్ర కుమార్. సో ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ బేసిక్ టాపిక్ అయిన ప్రిన్సిపల్స్ ఆఫ్ లొకేషన్. సో జిగ్స్ అండ్ ఫిక్సర్స్లో బేసిక్ టాపిక్ ప్రిన్సిపల్స్ ఆఫ్ లొకేషన్స్ గురించి మనం తెలుసుకుందాం. అండ్ ప్రీవియస్ క్లాస్లో జిగ్ అంటే ఏంటి అండ్ ఫిక్సర్ అంటే ఏంటి, క్లాంప్స్ అంటే ఏంటి, సో ఇవన్నీ కూడా మనం తెలుసుకున్నాం. మన ఛానల్లో 460+ వీడియోస్ ఉన్నాయి. అవన్నీ కూడా టెక్నికల్ వీడియోస్ యాజ్ వెల్ యాజ్ సేఫ్టీ వీడియోస్. సో అన్ని సబ్జెక్టుల యొక్క బేసిక్ వీడియోస్ అన్ని కూడా మన ఛానల్లో ఉన్నాయి. సో అవన్నీ కూడా చూడండి, షేర్ చేయండి. ఇన్ కేస్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్లో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఎవరికైతే యూజ్ అవుతాయి అనుకుంటున్నారో వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి. ఈరోజు మన టాపిక్ చూద్దాం. సో ప్రిన్సిపల్స్ ఆఫ్ లొకేషన్స్ జిగ్స్ అండ్ ఫిక్సర్స్ లో సో ప్రతి వస్తువుకి కూడా 6 degrees ఆఫ్ ఫ్రీడమ్ ఉంటుంది. ఏ బాడీ ఇన్ ఏ స్పేస్ హ్యాస్ 6 degrees ఆఫ్ ఫ్రీడమ్. సో ఒక పెన్ ఉంది అనుకుందాం. సో ఒక పెన్ ఉంటే అది ఒక స్పేస్ లో ఉంటే దానికి ఒక 6 degrees ఆఫ్ ఫ్రీడమ్ ఉంటుంది. ఇది మన ఒక ఆబ్జెక్ట్. ఈ ఆబ్జెక్ట్ కి ఏమని అంటున్నారు? 6 degrees ఆఫ్ ఫ్రీడమ్ ఉంది, అది ఒక స్పేస్ లో ఉంటే. సో ఇది ఒక ఆబ్జెక్ట్ కదా. సో 6 degrees అంటే ఫస్ట్ మనకి 3 డైరెక్షన్స్ తెలుసు, ఎక్స్, వై, జెడ్. సో ఇది ఎక్స్ డైరెక్షన్ అండ్ ఇది వై డైరెక్షన్ అండ్ ఇది జెడ్ డైరెక్షన్. ఓకే, సో ఇప్పుడు 3 ఆఫ్ ది ఆర్ లీనియర్ అలాంగ్ ఎక్స్, వై, జెడ్. సో ఇక్కడ మనం 6 degrees ఆఫ్ ఫ్రీడమ్ గురించి మాట్లాడుకున్నప్పుడు ఫస్ట్ 3 కూడా ఏ డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ లోకి వస్తాయి అంటే లీనియర్ మూమెంట్ ఉంటుంది. సో లీనియర్ మూమెంట్ ఎక్స్, వై, జెడ్, ఎక్స్ డైరెక్షన్ లో ఉంటుంది, వై డైరెక్షన్ లో ఉంటుంది, జెడ్ డైరెక్షన్ లో ఉంటుంది. అంటే ఏంటి అంటే సో ఈ ఆబ్జెక్ట్ ఎక్స్ డైరెక్షన్ లో ఇలాగా మూవ్ అవుతుంది. సో ఇది లీనియర్ మూమెంట్ ఇన్ ఎక్స్ డైరెక్షన్. సో ఇది ఒక ఫ్రీడమ్ ఆఫ్ డిగ్రీ, అంటే అది ఎక్స్ డైరెక్షన్ లో మూవ్ అవ్వగలదు. ఓకే, రెండోది ఏంటి? వై డైరెక్షన్ లో. సో వై డైరెక్షన్ అంటే ఇది హారిజాంటల్ అయినప్పుడు ఇది ఏమవుతుంది? వెర్టికల్. సో వై డైరెక్షన్ లో వెర్టికల్ గా ఈ ఆబ్జెక్ట్ మూవ్ అవ్వగలదు. ఇది కూడా వై డైరెక్షన్ లో లీనియర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ జెడ్ డైరెక్షన్ లో లీనియర్ అంటే సో ఇటువైపు, సో ఇటువైపు ఇలాగా దీనికి ఈ డైరెక్షన్ లో ఎలా వస్తాయి, అది జెడ్ డైరెక్షన్ లో లీనియర్ అవుతుంది. సో మనం బేసిక్ గా 3 degrees ఆఫ్ ఫ్రీడమ్ చూసాం. అప్పుడు ఒక ఆబ్జెక్ట్ ఎక్స్ డైరెక్షన్ లో, ఈ డైరెక్షన్ లో, సపోజ్ మనం ఉన్నది ఈ డైరెక్షన్ లో, అది ఎక్స్ డైరెక్షన్ లో లీనియర్ అవుతుంది. ఈ డైరెక్షన్ లో మూవ్ అయితే అది వై డైరెక్షన్ లో అవుతుంది. అండ్ పర్పెండిక్యులర్ గా వస్తే అది జెడ్ డైరెక్షన్ లో లీనియర్ అవుతుంది. ఓకే, అండ్ 3 ఆర్ రోటరీ అబౌట్ ఎక్స్, వై, జెడ్. సో ఇంకొక 3 ఉన్నాయి కదా, మనం 6 degrees ఆఫ్ ఫ్రీడమ్ అనుకున్నాం. మరి ఇంకొక 3 ఏంటి అంటే ఈ ఎక్స్ డైరెక్షన్ లో, వై డైరెక్షన్ లో, జెడ్ డైరెక్షన్ లో రొటేట్ అయితే, సపోజ్ ఇక్కడ ఎక్స్ డైరెక్షన్ లో ఈ ఆబ్జెక్ట్ ఇలా రొటేట్ అవ్వచ్చు, ఎందుకంటే అది స్పేస్ లో ఉంది, దాన్ని మనం అరెస్ట్ చేయలేదు, ఓన్లీ స్పేస్ లో ఉంది కాబట్టి ఇలా తిరగచ్చు. అండ్ అదేవిధంగా ఇలా మీదకి వెళ్తూ ఇలా తిరగచ్చు. అండ్ ఇటువైపు కూడా ఇలా వస్తూ ఇలా రొటేట్ అవ్వుకుంటూ రావచ్చు. అంటే ఏంటి? దాని యొక్క 3 యాక్సిస్ లో కూడా దాని యొక్క రొటేటింగ్ ఫ్రీడమ్ అనేది దానికి ఉంది ఆబ్జెక్ట్ కి. ఎక్స్ డైరెక్షన్ లో వచ్చినప్పుడు ఇలా రొటేట్ అవుతూ రావచ్చు. ఒక బాల్ తీసుకున్నాము, సో ఎక్స్ డైరెక్షన్ లో వచ్చినప్పుడు అది అలా రోల్ అవ్వుకుంటూ వస్తుంది. అలా వై డైరెక్షన్ లో తీసినప్పుడు అది కూడా రోల్ అవుతూ వెళ్ళొచ్చు. సో దానికి ఆ డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్ ఉంది. అండ్ జెడ్ డైరెక్షన్ లో వచ్చినప్పుడు అది కూడా రోల్ అవుతూ రావచ్చు అనమాట. సో ఇది 3 లీనియర్, 3 రొటేటింగ్ మూమెంట్స్ అన్నమాట. సో ఈ 3 కలిపి ఎక్స్, వై, జెడ్ లో ఈ 2 అంటే ఎక్స్ జెడ్ లో మనకి ఎన్ని వస్తాయి? ఎక్స్ డైరెక్షన్ లో లీనియర్ ఒకటి, రోటరీ ఒకటి, వై డైరెక్షన్ లో లీనియర్ ఒకటి, రోటరీ ఒకటి, జెడ్ డైరెక్షన్ లో లీనియర్ ఒకటి, రోటరీ ఒకటి. సో ఈ మొత్తం కూడా మొత్తం 3 రెళ్ళు 6. సో ఈ 6 degrees ఆఫ్ ఫ్రీడమ్ ప్రతి ఒక్క దానికి ఉంటుంది ఆబ్జెక్ట్ కి. సో మనం జాబ్ చేసేటప్పుడు ఆ 6 degrees ఆఫ్ ఫ్రీడమ్ లో కొన్ని డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ మనం ఏం చేయాలి? అరెస్ట్ చేయాలి. లేదా అరెస్ట్ చేయకపోతే ఏమవుతుందంటే మనం జాబ్ చేసినప్పుడు అది అటు ఇటు కదిలిపోతూ ఉంటుంది. సో అందుకోసం ముందు మనం ఆ వస్తువుకి, ఆ ఐటమ్ కి ఎంత డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ ఉందో తెలుసుకొని ఆ తర్వాత దానికి కావాల్సిన విధంగా మనం ఆ క్లాంపింగ్, ఆ ఫిక్సర్, ఆ జిగ్ అరేంజ్మెంట్ అనేది చేసుకోవాలి.
A locating system should eliminate degrees of freedom so as to complete the operation with required quality. This can be achieved by 6 location suitability applied as shown in figure. సో ఇక్కడ ఏమవుతుందంటే ఏ లొకేటింగ్ సిస్టమ్ అంటే మనం ఒక ఆబ్జెక్ట్ ని లొకేట్ చేద్దాం అనుకుంటున్నాం, దేనికోసం? ఒక సర్టెన్ ఆపరేషన్ చేయడానికి. సో ఆపరేషన్ చేయడానికి మనం పెట్టినప్పుడు ఈ డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ ని ఎలిమినేట్ చేయాలి. సో ఎలిమినేట్ చేయగలిగితేనే ఆబ్జెక్ట్ అటు ఇటు కదలకుండా ఉంటుంది. సో అది ఎలా అనేది మనం చూద్దాం. నెక్స్ట్, ఇన్ కంజంక్షన్ విత్ ది క్లాంపింగ్ సిస్టమ్, ఈ క్లాంపింగ్ సిస్టమ్ మనం అరేంజ్ చేయాలి అంటే పిన్స్ 1, 2 and 3 prevents linear motion along YY and rotation about ZZ and XX. సో ఇక్కడ మనం ఒక క్లాంపింగ్ అరేంజ్మెంట్ అనేది మనం చూసుకుంటున్నాము. సో అరేంజ్మెంట్ మనం చేసుకున్నప్పుడు ఈ లొకేషన్స్ ని మనం ఫైండ్ అవుట్ చేసుకొని దాని యొక్క డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ మనం రిస్ట్రిక్ట్ చేయాలి. కాబట్టి మనం ఏం చేస్తున్నాం అంటే ఇలా ఒకటి 1, 2, 3, 4, 5, 6 పిన్స్ ని మనం ప్రొవైడ్ చేస్తున్నాం. సో ఎందుకు ప్రొవైడ్ చేస్తున్నాం? మనం బేసిక్ ప్రిన్సిపల్ ఏంటి, 6 డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ లో కొన్ని డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ ని మనం అరెస్ట్ చేసుకొని మనకు కావాల్సిన జాబ్ మనం పెర్ఫామ్ చేసుకోవడానికి. సో అందులో ఫస్ట్ ఏంటి అంటే ఈ 1 పిన్ 2, 3 ఈ 3 పిన్నులు ఉన్నాయి కదా, ఈ 3 పిన్నులు ఎందుకు మనం ప్రొవైడ్ చేసాము అంటే పిన్స్ 1, 2, 3 ఆర్ ప్రివెంట్ లీనియర్ మోషన్ అలాంగ్ YY అండ్ రొటేషన్ అబౌట్ ZZ అండ్ XX. సో ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే దాని యొక్క 3D లైన్ లో చూసుకుంటే ఇది 1, ఇది 2, ఇది 3. ఓకే, సో ఫస్ట్ ఏంటి, ఈ 3 పిన్నులు 1, 2, 3 మనం ఉంచడం వల్ల, లొకేట్ చేయడం వల్ల ఏ డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ మనం ఆపగలుగుతున్నాము అంటే లీనియర్ మోషన్ అలాంగ్ YY. సో లీనియర్ మోషన్ అలాంగ్ YY అంటే మనం ఏమనుకున్నాం, ఇలా వెర్టికల్ గా మూవ్ అవుతుంది కదా ఆబ్జెక్ట్. సో ఎప్పుడైతే మనం ఇక్కడ రిస్ట్రిక్ట్ చేస్తామో సో అది ఏమవుతుంది, కిందకి వెళ్ళలేదు. సో కిందకి వెళ్ళలేదు అంటే మనకి పైకి ఎలా రాలేదు, ఎందుకంటే మనం ఆబ్జెక్ట్ మనం ఆ జాబ్ అనేది పెర్ఫామ్ చేస్తూ ఉంటాం కాబట్టి టూల్ పెట్టి. మరి కిందకి వెళ్ళకుండా మనం అబ్జెక్ట్ చేస్తున్నాం కాబట్టి సో అప్పుడు మనం ఆ లీనియర్ మూమెంట్ అలాంగ్ YY యాక్సిస్ లో ఆపేసాం, అంటే 1 డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ ఆపేసాం అక్కడ. ఓకే, అండ్ రొటేషన్ అబౌట్ ZZ అండ్ XX. సో ఇక్కడ XX యాక్సిస్ అంటే ఇలా ఉంది కదా, సో ఇలా అనుకోవచ్చు. సో అక్కడ రొటేషన్ ఏదైతే ఉందో ZZ యాక్సిస్ లో XX యాక్సిస్ లో రొటేషన్ ఏదైతే ఉందో ఈ 3 పిన్నులు మనం పెట్టుకోవడం వల్ల ఆ రొటేషన్ కూడా ఆగిపోతుంది. సో మనం ఈ 1, 2, 3 ఈ 3 మనం పెట్టుకోవడం వల్ల, సపోజ్ ఇది బేస్ అయితే 1, 2, 3 పెట్టుకున్నాము. సో Y యాక్సిస్ అంటే ఇది కదా, సో ఈ యాక్సిస్ మీద మనం పెర్ఫామ్ చేసినప్పుడు ఈ ఆబ్జెక్ట్ కిందకి వెళ్లకుండా ఉండాలి కాబట్టి ఈ 3 పిన్నులు పెట్టుకున్నాం. సో లీనియర్ మూమెంట్ ఆగిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ఏమనుకున్నాం, YY డైరెక్షన్ లో అది రొటేట్ అవ్వకూడదు. సో రొటేట్ అవ్వాలి అంటే దానికి బేస్ కింద అడ్డు వస్తుంది, ఆ పిన్నులు అనేవి అడ్డు వస్తాయి. సో అందువల్ల ఏంటి అంటే అది రొటేట్ అవ్వదు. అలాగే ZZ దానిలో కూడా అది రొటేట్ అవ్వదు. సో ఎప్పుడైతే ఈ పిన్నులు రొటేట్ అవ్వడానికి అది అరెస్ట్ చేస్తుందో సో అప్పుడు మనకి ఈ 1, 2, 3 పిన్నులు అనేవి పర్ఫెక్ట్ గా పనిచేసాయి. అండ్ మనకి ఎన్ని డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ మనం ఆపాము, ఇది 1, ఇది 2 అండ్ ఇది 3. సో మనం 3 డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ అక్కడ ఈ 3 పిన్నులు లొకేటింగ్ పిన్నులు పెట్టడం వల్ల ఆపేసాం. ఓకే, నెక్స్ట్ పిన్స్ 4 and 5 ప్రివెంట్ లీనియర్ మోషన్ అలాంగ్ ZZ అండ్ రొటేషన్ అబౌట్ YY. ఈ 4, 5 ఉన్నాయి కదా, సో 4, 5 అంటే ఇవి. సో ఈ 4, 5 ఉండడం వల్ల ఏమైంది అంటే ప్రివెంట్ లీనియర్ మోషన్ అలాంగ్ ZZ. సో ఇక్కడ ZZ అంటే ఇది కదా, సో మనం ఈ ZZ ఈ మోషన్ ని మనం ఏం చేసాము అంటే ఈ 2 పిన్నులు ఉండడం వల్ల ఆబ్జెక్ట్ అటువైపు వెళ్ళిపోకుండా, అంటే Z డైరెక్షన్ లో వెళ్లకుండా మనం ఏం చేసామంటే ఈ 2 పిన్నులు పెట్టడం వల్ల ఆ డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ ని అరెస్ట్ చేసాం. సో ZZ డైరెక్షన్ లో లీనియర్ మూమెంట్ ని మనం అక్కడ అరెస్ట్ చేసాం. ఓకే, అదే కాకుండా అండ్ రొటేషన్ అబౌట్ YY యాక్సిస్. ఈ YY యాక్సిస్ ఉంది కదా, సో ఈ యాక్సిస్ లో ఈ ఆబ్జెక్ట్ ఇలా రొటేట్ అవ్వకుండా కూడా ఈ 2 పిన్నులు కూడా రిస్ట్రిక్ట్ చేస్తాయి. సో ఎప్పుడైతే రిస్ట్రిక్ట్ చేసాయో అక్కడ కూడా మనం ఇంకో 2 డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ మనం ఆపేసాం అనమాట. ఓకే, నెక్స్ట్ 6. సో పిన్ 6 1, 2, 3 ఏం చేసాయో మనం తెలుసుకున్నాం, అండ్ 4, 5 ఏం చేసాయో మనం తెలుసుకున్నాం, అండ్ 6 ఏం చేసిందో మనం ఇప్పుడు తెలుసుకుందాం. పిన్ 6 ప్రివెంట్ లీనియర్ మోషన్ అలాంగ్ XX. సో
ఈ 6 ఏదైతే ఉందో అంటే ఇది కదా, సో ఈ పిన్ ఎక్స్ యాక్సిస్ లో మనం ఈ లీనియర్ మోషన్ ఆబ్జెక్ట్ బ్యాక్ వెళ్ళిపోకుండా ఇక్కడ ఈ పిన్ ఏం చేస్తుందంటే రిస్ట్రిక్ట్ చేస్తుంది. ఓకే, సో వై యాక్సిస్ లో లీనియర్ అవ్వకుండా ఈ 3 పిన్స్, జెడ్ యాక్సిస్ లో వెళ్లకుండా ఈ 2 పిన్స్, అండ్ ఎక్స్ యాక్సిస్ లో లీనియర్ గా వెళ్లకుండా ఈ పిన్ మనకి రిస్ట్రిక్ట్ చేసింది. సో ఆ డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్. ఓకే, అదే విధంగా మనకి ఎక్స్ఎక్స్ జెడ్ లో రొటేషన్ అవ్వకుండా ఈ 3 పిన్నులు, అండ్ వైఎక్స్ జెడ్ అండ్ వైవై యాక్సిస్ లో రొటేట్ అవ్వకుండా ఈ 2 పిన్నులు, అండ్ లీనియర్ మోషన్ లో ఎక్సెస్ లో ఈ పిన్. అంటే మనం అన్నిటిని కూడా 6 డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ లో అన్నిటిని కూడా మనం అరెస్ట్ చేసుకోగలిగాము బై ప్రొవైడింగ్ 1 2 3 4 5 6 పిన్స్ అన్నమాట. సో దిస్ ఈస్ జనరల్లీ రిఫర్డ్ యాజ్ 3-2-1 ప్రిన్సిపల్ ఆఫ్ లొకేషన్. దీన్నే మనం ఏమన్నాము అంటే 3-2-1 ప్రిన్సిపల్స్ ఆఫ్ లొకేషన్స్. సో 3-2-1 అంటే ఏంటి? 3 పిన్స్, సో కొన్ని ఫ్రీడమ్ ఆఫ్ డిగ్రీస్ ని మనం అరెస్ట్ చేయడానికి, అండ్ 2 పిన్స్ 3-2-1 లో 3-2-1 కదా, సో 2 పిన్స్, సో 2 డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ మనం ఆపేసాము, అండ్ 1 పిన్, సో 1 డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ మనం ఆపేసాము. అందుకే 3-2-1. సో మనం ఇంకో విధంగా అనుకోవచ్చు 3 డిగ్రీస్ అండ్ 2 డిగ్రీస్ అండ్ 1 డిగ్రీ. సో ఇది కూడా మనకి 6 డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్. మనం ఇలాగా క్లాంపింగ్ అరేంజ్మెంట్ చేసుకోవడం వల్ల, పిన్స్ ప్రొవైడ్ చేయడం వల్ల మనకు ఆబ్జెక్ట్ కరెక్ట్ గా ఉంటుంది, అండ్ అది బయటికి వెళ్ళిపోకుండా మనకు కావాల్సిన రిక్వైర్డ్ యాక్యురసీ అనేది వస్తుంది. సో ఎందుకు అంటే ఒక ఆబ్జెక్ట్ మనం చేసినప్పుడు ఏ చిన్నది డిస్టర్బ్ వచ్చినా సరే మనకి ఆ యాక్యురసీ క్వాలిటీ అనేది పోతుంది. సో ఇది ప్రిన్సిపల్స్ ఆఫ్ లొకేషన్ జిగ్స్ అండ్ ఫిక్సర్స్ లో. నెక్స్ట్, ద ఫాలోయింగ్ ఫ్యాక్టర్స్ ఆర్ టు బి కన్సిడర్ ఫర్ లొకేషన్. సో ఇవి మనం ఆ లొకేషన్ చేసినప్పుడు కన్సిడర్ చేయాలి. ఎన్ష్యూర్ దట్ వర్క్ పీస్ ఈస్ గివెన్ డిజైర్డ్ కన్స్టెంట్. సో ఆ వర్క్ పీస్ కి డిజైన్ కన్స్టెంట్ ఇచ్చారా లేదా అనేది మనం చూసుకోవాలి. మేక్ షూర్ ద లొకేషన్ ఫుల్ ప్రూఫ్. వర్క్ పీస్ కెన్ ఓన్లీ బి లోడెడ్ ఇన్ ది కరెక్ట్ పొజిషన్. సో ఇక్కడ మనకి ఇలా ఉంది కదా, సో ఈ XYZ డైరెక్షన్ లో మనం అసలు ఆ ఆబ్జెక్ట్ ని ప్లేస్ చేసుకోగలమా లేదా అనేది కూడా మనం చెక్ చేసుకోవాలి. ఫుల్ ప్రూఫ్ గా ఉండాలి. లొకేషన్ పాయింట్ షుడ్ బి విజిబుల్ ఇన్ ది ఆపరేటర్ అట్ వర్కింగ్ పొజిషన్. సో ఆ లొకేషన్ పాయింట్ ఏవైతే ఉన్నాయో అవి క్లియర్ గా విజిబుల్ గా ఉండాలి. లొకేషన్ షుడ్ బి సచ్ దట్ స్వార్ప్ విల్ నాట్ కాజ్ మెయిల్ అలైన్మెంట్. సో ఈ లొకేషన్స్ ఎలా ఉండాలి అంటే అలైన్మెంట్ కి ఎటువంటి డిస్టర్బెన్స్ ఉండకూడదు. అంటే ఒక పీస్ కరెక్ట్ గా కూర్చుంది అంటే అది అప్ అండ్ డౌన్ అవ్వడం, సో అలాంటివి అవ్వకుండా ఉండాలన్నమాట. లొకేషన్ పాయింట్స్ టు బి ఫార్ అపార్ట్ ఫ్రమ్ పాసిబుల్ మినిమం ఇనాక్యురసీస్. సో ఈ లొకేషన్స్ అనేవి మనకి ఎలా ఉండాలి అంటే ఇనాక్యురసీస్ జరగకుండా ఉండకుండా మనకి కరెక్ట్ గా ఉండాలి. సో ఇది ప్రిన్సిపల్స్ ఆఫ్ లొకేషన్స్. నెక్స్ట్, సో ఇందులో వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ ఫీచర్స్ ఆఫ్ ఎనీ జిగ్ అండ్ ఫిక్సర్ ఇస్ టు క్లాంప్ వర్క్ పీస్ ఇన్ ఏ ఫిక్స్డ్ పొజిషన్స్. సో మనం ప్రిన్సిపల్స్ ఆఫ్ క్లాంపింగ్ లోకి వచ్చేసరికి one of the most important features of any jigs and fixtures is to clamp the workpiece in a fixed position. So clamp యొక్క పని ఏంటి? ఒక వర్క్ పీస్ ని ఒక ఫిక్స్డ్ పొజిషన్ లో పట్టుకొని ఉండడం. The following factors are to be considered for efficient clamping of workpiece. సో ఈ కింద ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఎఫిషియెంట్ గా ఒక పీస్ ని క్లాంపింగ్ చేయడానికి కావాల్సిన ఫ్యాక్టర్స్. సో ఏంటనేది మనం చూద్దాం. యూజ్ ర్యాపిడ్ యాక్షన్ క్లాంపింగ్ డివైస్ టు మినిమైజ్ క్లాంపింగ్ టైం. సో ఇది ఎందుకు ఏమంటున్నారంటే యూజ్ ర్యాపిడ్ యాక్షన్ క్లాంపింగ్ డివైజెస్. కొన్ని చాలా త్వరగా క్లాంపింగ్ అయిపోయే డివైజెస్ ఉంటాయి, సో వాటిని వాడమంటున్నారు. ఎందుకోసం? టు మినిమైజ్ ది క్లాంపింగ్ టైం. క్లాంపింగ్ టైం తగ్గించడానికి. సో క్లాంపింగ్ టైం తగ్గించామంటే ఏంటి? మనకి మిషనింగ్ టైం పెరుగుతుంది. సో ఆబ్జెక్ట్ పర్ఫెక్ట్ గా మనకి ఇన్ టైంలో ఇంకా ముందుగానే మిషనింగ్ అయిపోతుంది. మస్ట్ హ్యావ్ పాజిటివ్ క్లాంపింగ్ యాక్షన్ టు ప్రివెంట్ అండర్ మూమెంట్. సో ఆ క్లాంపింగ్ చేసేటప్పుడు కూడా పాజిటివ్ క్లాంపింగ్ యాక్షన్ అనేది ఉండాలి. అంటే జస్ట్ ఇలా వెళ్ళి అలా క్లాంప్ చేసే విధంగా ఒక పాజిటివ్ మూమెంట్ లో ఆ యాక్షన్ అనేది ఉండాలి ఆ క్లాంపింగ్ కి. క్లాంప్ షుడ్ బి విత్స్టాండ్ రఫ్ యూజెస్. సో క్లాంప్ మనం ఎలా యూజ్ చేసినా సరే అది రఫ్ యూజెస్ అయ్యి ఉండాలి, విత్స్టాండ్ అయ్యి ఉండాలి.
క్లాంప్ షుడ్ బి సింపుల్ టు హ్యాండిల్ అండ్ ఈజీ టు కంట్రోల్ వితౌట్ డేంజర్ టు ది ఆపరేటర్. సో ఇది కూడా మెయిన్. క్లాంప్ ఏదో డిఫికల్ట్ గా మనం క్విక్ గా అయిపోతుందని చెప్పి చాలా హెవీ కన్స్ట్రక్షన్ లేకుండా సింపుల్ గా ఉండాలి, ఆపరేటర్కి ఈజీగా ఉండాలి, ఆపరేటర్ తీసేటప్పుడు కూడా ఆపరేటర్కి ఎటువంటి ప్రమాదం జరగకూడదు. క్లాంపింగ్ ఫోర్స్ షుడ్ బి ఎగ్జర్టెడ్ ఆన్ పాజిటివ్లీ సపోర్టెడ్ పాయింట్స్ ఆఫ్ ది వర్క్ పీస్. సో ఈ క్లాంపింగ్ చేసినప్పుడు దాని యొక్క ఫోర్స్ అంతా ఆ సపోర్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీదకి వెళ్ళాలి. సో ఇన్ కేస్ మనం క్లాంప్ ఓపెన్ చేసినప్పుడు మన మీదకి రావడం, లేకపోతే వర్క్ పీస్ తూలిపోవడం, ఇలాంటివన్నీ కూడా ఈ క్లాంపింగ్ లో ఉండకూడదు. సో క్లాంపింగ్ అనేది అంత పాజిటివ్ గా ఉంటే మనకు వర్క్ పీస్ అనేది అంత యాక్యురసీగా వర్కింగ్ అనేది మెషినింగ్ అనేది జరుగుతుంది. నెక్స్ట్, సో ఇది మనకి లొకేషన్స్, ప్రిన్సిపల్స్ ఆఫ్ లొకేషన్స్ అండ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ క్లాంపింగ్. సో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. అండ్ మెయిన్గా మీరు ఆ 6 degrees ఆఫ్ ఫ్రీడమ్ మనం ఎలా అరెస్ట్ చేస్తున్నాం అనేది ఒక ఇమాజిన్ చేసుకుంటే మీకు ఈజీగా అర్థమవుతుంది ఇదంతా కూడా. సో కామెంట్ చేయండి, మీ కామెంట్ మాకు ఫీడ్బ్యాక్ కింద తీసుకొని ఇంకా ఇంప్రూవ్ అవుతాము. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.